హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ని అయితే చేసేద్దామండి. దానికోసం అయితే స్టవ్ వెలిగించి లోతుగా ఉన్న పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైనాక ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్డును వేసేయండి. వేసేసి అది ఫ్రై అయినాక ఒక 2 గుడ్లను అయితే బాగా బీట్ చేసి పెట్టేసుకున్నాను. అలా బీట్ చేసుకున్న ఎగ్ని కూడా వేసేయండి. వేసేసినాక పైనుంచి కాస్త అంతా ఉల్లిపాయ ముక్కలు అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే కాస్తంత మిగిల్చుకున్నాం. కొద్దిగా అయితే 2 గుడ్లు అయితే పగలగొట్టుకుని బీట్ చేసి పెట్టాను అన్నాను కదా, ఒక గుడ్డుని ఆల్రెడీ వేసేసాను. మళ్ళీ ఇంకొక గుడ్డుని అయితే పైనుంచి వేసేసి సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. అలాగే కారం కూడా వేసుకోండి, లేదు అంటే మళ్ళీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. పైనుంచి అయితే కనుక వేసేసి కాస్తంత సాల్ట్ని కూడా వేసేసి 1 సైడ్ కాలినాక రెండో వైపు అయితే తిప్పుకుంటూ దీన్ని మంచిగా కుక్ చేసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. నేను ఇక్కడ టమాటా వేయలేదండి, కొంతమంది టమాటా కూడా వేసుకుంటున్నారు. అలాగే పైనుంచి మరి కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి కారం కాస్త తక్కువగానే ఉంటాయి కాబట్టి ఏం పర్వాలేదండి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి వేసి సర్వ్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే కనుక దీన్ని టేస్ట్ చేసేస్తున్నాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. మీరైతే కంపల్సరీగా ట్రై చేయండి.